ఏబిఎన్ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేడే సీతారాముల కళ్యాణం, ఆధునిక రామసేతు, తిరుమల దారిలో అలిపిరి బేస్ క్యాంప్, జన్మభూమిలా P4 అంటున్న చంద్రబాబు. నకిలీ ఫోటోలు, వీడియోలపై రేవంత్ సీరియస్, అమెరికాలో టారిఫ్ల కల్లోలం. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఆర్థికంగా ఎదిగిన ప్రతి ఒక్కరూ పేదరిక నిర్మూలనకు చేయూతనందించాలని ఏపీ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో తాను జన్మభూమి కార్యక్రమం నిర్వహించి విజయం సాధించానని, తన పిలుపుతో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు గ్రామాలను అభివృద్ధి చేశారని అన్నారు. ఎప్పటికప్పుడు నూతన ఆలోచనలతో తాను ముందుకు సాగుతానని, ఈ క్రమంలోనే P4 కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. సమాజంలో ఎదిగిన ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలను బట్టి కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని, భవిష్యత్తులో వారు సొంత కాళ్లపై నిలబడేలా సాయం చేయాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్ల గ్రామంలో P4 కార్యక్రమం కింద ఎంపికైన కుటుంబాలు, పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 41 బంగారు కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేసే బాధ్యతను 5 మార్గదర్శులకు అప్పగించే కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా బంగారు కుటుంబ సభ్యులతో చంద్రబాబు మాట్లాడించారు. తమ సమస్యలను ఏకరవు పెట్టి సాయం చేయాలని కోరారు. అనంతరం చంద్రబాబు మార్గదర్శులతో మాట్లాడించారు. ఇలాంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం గర్వంగా ఉందన్నారు. ఇక క్రక్స్ బయోటెక్ అధినేత రవిచంద్ర, వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న తాను తృప్తిగా ఉన్నానని, బంగారు కుటుంబాలకు సాయం చేస్తే మరింత తృప్తి చెందుతానని అన్నారు. గ్రీన్వే గ్రూప్ ఆఫ్ కంపెనీ అధినేత తోటకూరు శ్రీనివాసరావు, అంబాకోచ్ బిల్డర్ అధినేత రామకృష్ణ, కేసీపీ సెంథిని ప్రతినిధులు సీఎం చంద్రబాబు ఆలోచనలను కొనియాడారు. బంగారు కుటుంబాలకు సాయం అందిస్తామని ప్రకటించారు. కంపెనీల ప్రతినిధులు కొందరికి సాయం అందించేందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు స్పందించారు. సమాజం మనకు ఎంత ఇచ్చిందో మనం కూడా సమాజానికి అంత అందించాలని, మొక్కుబడిగా ఎవరు సాయం చేయాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం మార్గదర్శులను సీఎం సత్కరించారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని కోరారు. వరుస వివాదాలు సృష్టిస్తున్న తిరువూరు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావును ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గం ముప్పాళ్ల గ్రామంలో పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు శనివారం చంద్రబాబు వచ్చారు. ఆయనకు మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు హెలిప్యాడ్ వద్ద ఎదురెళ్లి స్వాగతం పలికారు. ఇక వారిలో కొలుకుపూడి శ్రీనివాసరావును చంద్రబాబు పట్టించుకోలేదు. పలుమార్లు కొలుకుపూడి సీఎం దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నం చేసినా కూడా ఫలితం లేదు. కొలుకుపూడి ఎదురుగా వచ్చిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. అక్కడి నుంచి P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబాల్లో ఒకరి ఇంటికి చంద్రబాబు వస్తున్న సమాచారంతో ఆ ఇంటి వద్ద కొద్దిసేపు వేచి ఉన్న కొలుకుపూడి అక్కడ ఉన్న ఇతర నేతలను కలవకుండా దూరంగా ఉన్నారు. చంద్రబాబు రాక ఆలస్యం కావడంతో ప్రజా దర్బార్ వేదిక వద్దకు వెళ్లారు. అక్కడ కూడా చంద్రబాబును కొలుకుపూడి కలిసినట్లు కనిపించలేదు. దీంతో కొలుకుపూడి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. వైసీపీ ప్రభుత్వం అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేసిన భూమి 5.74 లక్షల ఎకరాలు. ఈ భూమి విలువ కనీసం 90,000 కోట్లపైనే. ఇందులో రికార్డులు లేకుండానే ఫ్రీ హోల్డ్ చేసిన భూమి 2.69 లక్షల ఎకరాలు. దీని విలువ కనీసం 35,000 కోట్లపైనే ఉంటుందని రెవెన్యూ శాఖ అంచనా. ఇంత విలువైన భూమిని అక్రమంగా అడ్డదిడ్డంగా ఫ్రీ హోల్డ్ చేసిన జగన్ సర్కార్ ఎవరికి పంచిపెట్టాలని చూసింది? ఎవరి ఖాతాలో ఆ భూములను వేయాలనుకుంది? ఎవరికి దోచిపెట్టాలనుకుంది? ఇవి తెలుసుకునే అవకాశం లేకుండానే జగన్ సర్కార్ ప్రజా ఆగ్రహానికి బలైంది. ఇప్పుడు ఈ భూముల అక్రమాలను ఏం చేయాలి, ఎలా పరిష్కరించాలో కూటమి సర్కార్కు బోధపడ్డం లేదు. జగన్ సర్కార్ అక్రమాల పరంపర నిలువరించగలిగిన ప్రభుత్వం మారే నాటికి జరిగిన అక్రమాలను ఎలా సక్రమం చేయాలో పట్టాన అంతు చెప్పడం లేదు. ఇప్పటికే మార్గాన్వేషణ కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. మరోవైపు ఏపీలో రెవెన్యూ నిపుణులు, మేధావులు, రిటైర్డ్ అఖిల భారత సర్వీస్ అధికారులు, భూములపై అవగాహన ఉన్న పెద్ద మనుషుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోవాలని ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో ఏపీ సీఎం చంద్రబాబు రెవెన్యూ శాఖను ఆదేశించారు. మరోవైపు జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, రెవెన్యూ నిపుణులు వేర్వేరు మార్గాల ద్వారా తమ సూచనలు, సలహాలు ప్రభుత్వానికి పంపిస్తున్నారు. రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం తొలి దఫా సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించింది. ఈ నెల 17న మరోసారి భేటీ కానుంది. అసైన్ భూముల చట్టం 1977కు విరుద్ధంగా గత ప్రభుత్వం జీవో 596 తెచ్చింది. దీని ప్రకారం 20 ఏళ్ల గడువు తీరిన అసైన్ భూములను నిషేధ జాబితా 22A నుంచి తొలగించాలి. ఆ తర్వాత ఆ భూముల యజమానులకు ఫ్రీ హోల్డ్ సర్టిఫికెట్ అందించాలి. వాటి ఆధారంగా రైతులు తమ భూములను ఇతరులకు అమ్ముకోవచ్చు. అయితే ఈ ప్రక్రియ సజావుగా సాగలేదు. 13.59 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్ చేస్తే అందులో 5.74 లక్షల ఎకరాలను అక్రమంగా ఫ్రీ హోల్డ్ చేశారని రెవెన్యూ శాఖ నిర్ధారించింది. ఫ్రీ హోల్డ్ అసైన్ భూముల రిజిస్ట్రేషన్ నిలిపివేసింది. కొత్తగా అక్రమాలు జరగకుండా నిరోధించింది. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకుని కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బోర్డులో మాత్రమే సవరణ చేసిందని, ముస్లింల మతపరమైన స్వేచ్ఛలో తలదూర్చలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పష్టం చేశారు. అల్లా మీద విశ్వాసంతో దాతరిచ్చే భూమి వక్ఫ్ అవుతుందని, ఆ భూమిని సక్రమంగా వినియోగిస్తే మైనారిటీల ఇబ్బందులు దూరం చేయవచ్చని అన్నారు. విజయవాడలోని ఏపీ బీజేపీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా నివాళులర్పించారు. సామాజిక సమానత్వం కోసం జీవితకాలం పోరాటం చేసిన జగజీవన్ రామ్ బడుగుల అభ్యున్నతి కోసం కృషి చేశారని కొనియాడారు. ఆయన చూపిన మార్గంలో నడుస్తున్న
నరేంద్ర మోదీ ప్రభుత్వం గత కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వివక్షను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అందులో భాగంగానే ట్రిపుల్ తలాక్ రద్దు, ఆర్టికల్ 370 పౌరసత్వ బిల్లు, వక్ఫ్ సవరణ చేసిందని వ్యాఖ్యానించారు. దేశంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలంటూ జేపీసీకి రిఫర్ చేసిన కేంద్ర ప్రభుత్వం 92 లక్షలకు పైగా వినతులు పరిశీలించి 25 రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులతో పాటు 1.25 కోట్ల అభిప్రాయాలు తీసుకుని చేసిన సిఫార్సులకు అనుగుణంగా సవరణ చేసిందని వివరించారు. ఇవేవీ అర్థం చేసుకోకుండా సోనియా, రాహుల్, ప్రియాంక చర్చలో పాల్గొనకుండా మతపరమైన అంశంపై అవాకులు చవాకులు పేలుతూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ముస్లింల ఓట్ల కోసం కాంగ్రెస్, వైసీపీ లాంటి పార్టీలు డ్రామాలు ఆడుతుంటే మైనారిటీల అభివృద్ధి, ఆ వర్గాల్లోని మహిళల హక్కుల కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పార్లమెంట్లో బిల్లును వ్యతిరేకించిన వైసీపీ ఆ తర్వాత రాజ్యసభలో మద్దతివ్వడం ఆ పార్టీ ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో 3.70 కోట్లతో నిర్మించిన 21 రహదారులను ఎమ్మెల్సీ కోణిదెల నాగబాబు ప్రారంభించారు. పిఠాపురంలో బాబు జగజీవన్రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు. రెండో రోజు నియోజకవర్గంలోని 8 గ్రామాల్లో ఆయన సుడిగాలి పర్యటన చేశారు. కుమారపురంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు జై టీడీపీ, జై వర్మ అంటూ నాగబాబు ఎదుట నినాదాలు చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు గొల్లపురంలోని చినజగ్గంపేటలో టీడీపీ కార్యకర్తలు నాగబాబు కాన్వాయ్ వెళ్తుండగా జై వర్మ అంటూ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిల నాగబాబు మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగబాబు 2 రోజుల కార్యక్రమాలకు మాజీ ఎమ్మెల్యే ఎస్ఎన్ వర్మకు హాజరు కాలేదు. కలియుగ వైకుంఠం తిరుమలలో రోజు రోజుకు వాహనాల రద్దీ పెరిగిపోతుంది. ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పెడుతుంది. గోవిందనామాలు వినిపించాల్సిన చోట హారన్ల మోత మారుమోగిపోతోంది. పెరిగిపోతున్న భక్తులకు కొండపై వసతి కల్పించడం కష్టంగా మారుతోంది. వీటన్నింటికీ చెక్ పెట్టడానికి అలిపిరిలో టీటీడీ ఏర్పాటు చేయాలని భావిస్తున్న బేస్ క్యాంప్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. ప్రస్తుత భవిష్యత్ అవసరాలను తీర్చడంతో పాటు తిరుమల పవిత్రత, పర్యావరణాన్ని రక్షించడంలో ఆ ప్రాజెక్టు ప్రధాన పాత్ర పోషిస్తుందని టీటీడీ భావిస్తుంది. కోవిడ్ ముందు వరకు తిరుమలకు రోజుకు 5,000 వాహనాలు చేరేవి. ప్రస్తుతం ఆ సంఖ్య 10,000కు పెరిగింది. దీంతో తిరుమలలోని పర్యావరణానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరోవైపు శబ్ద కాలుష్యం కూడా రోజు రోజుకు పెరిగిపోతోంది. ఈ విషయంలో సైలెంట్ జోన్లో ఉండాల్సిన తిరుమల కమర్షియల్ జోన్లోకి వెళ్లిపోయింది. ఒక్కో సమయంలో ఇండస్ట్రియల్ జోన్లో కూడా వెళ్లిపోతూ ప్రశాంతమైన వాతావరణం కనుమరుగవుతోంది. ఈ పరిస్థితులు శేషాచలం కొండల ఎకోసిస్టమ్కి తీవ్రమైన ముప్పుగా మారుతోంది. అలాగే తిరుమలలో రోజుకు సగటున 68,000 మంది భక్తులతో పాటు 20,000 మంది స్థానికులకు నీటి, విద్యుత్ వనరులు సమకూర్చడం కూడా కష్టంగా పరిణమిస్తోంది. ఇక తిరుమల విజన్ 2047లో భాగంగా అలిపిరిలో బేస్ క్యాంప్ను ఏర్పాటు చేయాలని భావించిన టీటీడీఓ శ్యామలరావు ప్రత్యేక శ్రద్ధతో ప్రాజెక్టును సిద్ధం చేశారు. దీనికోసం 10 నుంచి 15 హెక్టార్ల స్థలాన్ని వినియోగించనున్నారు. గతంలో వివిధ హోటళ్లకు ఇచ్చిన స్థలాన్ని కూడా రద్దు చేసి టీటీడీకి కేటాయించడంతో బేస్ క్యాంప్కు లైన్ క్లియర్ అయింది. ఇటీవల టీటీడీపై సమీక్షలో ఈ బేస్ క్యాంప్ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఇక పనులు వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. వైసీపీ హయాంలో వేల కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిన జగన్ దూరపు బంధువు కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సిట్ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 9న విచారణకు రావాలంటూ విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నేతృత్వంలోని సిట్ ఆయనకు 3వసారి నోటీసు ఇచ్చింది. ఇప్పటికే ఇచ్చిన 2 నోటీసులపై హైకోర్టులో చుక్కెదురవడంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సిన పరిస్థితి నెలకొంది. 2019 ఎన్నికలకు ముందు జగన్తో కలిసి పనిచేసిన రాజశేఖర్ వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమితులయ్యారు. ఆ పదవిలో ఉంటూనే తెర వెనుక మద్యం కుంభకోణంలో ప్రధాన పాత్ర పోషించారు. అప్పట్లో ప్రభుత్వమే నిర్వహించిన మద్యం షాపులకు జే బ్రాండ్ల సరఫరాలో ఈయన ఆదేశాలు కీలకంగా పనిచేశాయి. ఇక కమిషన్లు చెల్లించిన కంపెనీల నుంచి ప్రతి నెల 60 కోట్లకు తగ్గకుండా వసూలు చేసి దాదాపు 3,000 కోట్ల వరకు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలకు చేర్చినట్లుగా రాజశేఖరరెడ్డిపై సిట్ అధికారులు ఆధారాలు సేకరించినట్టు తెలిసింది. లంచాల నెట్వర్క్ను రూపొందించడంతో పాటు వైసీపీ ప్రభుత్వంలో పెద్దిరెడ్డిగా పేరున్న నాయకుడితో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేసుకుని దందా నిర్వహించినట్లుగా ఆధారాలు లభించాయి. కసిరెడ్డి రాజశేఖర రెడ్డి నివసించే జర్నలిస్ట్ కాలనీలో ఇంటికి సిట్ అధికారులు మార్చి 25న మొదటిసారి నోటీసులు పంపారు. అదే నెల 28న విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో పని వాళ్లకు ఇచ్చారు. రెండోసారి హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంటున్న ఆయన తల్లికి 26న నోటీసులు అందజేశారు. అందులో మార్చి 29న విజయవాడలోని పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో ఉన్న సిట్ కార్యాలయానికి రావాలని సూచించారు. దీంతో ఈమెయిల్ సందేశం పంపిన కసిరెడ్డి వివరాలు చెబితేనే విచారణకు వస్తానంటూ మెలికపెట్టారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ భద్రాద్రి జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో సీతారామ కళ్యాణం కోసం స్వామివారికి ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సమర్పించనున్నారు. కళ్యాణం అనంతరం సారపాకకు చెందిన అబూరం శ్రీనివాసరావు అనే సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల సన్నబియ్యం పంపిణీని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన నేపథ్యంలో సన్నబియ్యం అందుకున్న లబ్ధిదారుల ఇళ్లలో ప్రజాప్రతినిధులు భోజనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆదివారం భద్రాచలంలో జరిగే శ్రీ సీతారామ కళ్యాణానికి విచ్చేస్తున్న సీఎం లబ్ధిదారుడి ఇంట్లో భోజనం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. శనివారం లబ్ధిదారుడి ఇంటిని భద్రాద్రి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సహా పలువురు ఉన్నతాధికారులు పరిశీలించి పలు సూచనలు చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు భద్రాచల పుణ్యక్షేత్రంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మిథిలా స్టేడియంలోని శిల్పకళా శోభితమైన కళ్యాణ మండపంలో ఉదయం 10:30 తిరుకళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో కళ్యాణం జరుగుతుంది. ఉత్సవాలకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. 1800 మందికి పైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక దేవస్థానం భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను 200 క్వింటాల తలంబ్రాలను పంపిణీకి సిద్ధం చేసింది. ఆర్టీసీ ఖమ్మం రీజన్ పరిధిలో భద్రాచలానికి 197 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. రేపు నిర్వహించే పట్టాభిషేక మహోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ విచ్చేయనున్నారు. శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి టీటీడీ తరపున పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. కంచి గచ్చిబౌలి భూముల వివాద నేపథ్యంలో కృత్రిమ మీద ఆధారిత నకిలీ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న తీరుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించి ఏఐ ఫేక్ కంటెంట్ తయారీపై విచారణకు ఆదేశించేలా ప్రభుత్వం తరపున హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తెలంగాణలో సైబర్ క్రైమ్ విభాగాన్ని బలోపేతం చేయాలని, నకిలీ వీడియోలు, ఫోటోలను పసిగట్టేలా అవసరమైన ఆధునిక ఫోరెన్సిక్ హార్డ్వేర్, సాఫ్ట్వేర్ టూల్స్ ను సమకూర్చుకోవాలని సూచించారు. కంచి గచ్చిబౌలి భూములకు సంబంధించి కోర్టులో ఉన్న కేసులపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి సమీక్ష నిర్వహించారు. కృత్రిమ మేధతో తయారు చేసే నకిలీ వీడియోలు, ఫోటోలు కరోనాను మించిన మహమ్మారి లాంటివని, ఇండో-పాక్, ఇండో-చైనా వివాదాలు ఘర్షణలకు దారితీసే సున్నితమైన అంశాల్లో ఏఐతో ఫేక్ కంటెంట్ను సృష్టించే ప్రమాదం ఉంటుందనే చర్చ ఈ సమీక్షలో జరిగింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను ప్రభుత్వం లాక్కున్నట్టుగా సోషల్ మీడియా నెట్వర్క్ కృత్రిమంగా వివాదం సృష్టించడం పట్ల సమావేశంలో ఆందోళన వ్యక్తమైంది. ఫేక్ కంటెంట్ నిరోధానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న భూముల్లో గడిచిన 25 ఏళ్లుగా ఇండియన్ ఐఎస్బీతో పాటు గచ్చిబౌలి స్టేడియం, ట్రిపుల్-ఐటీ, ప్రైవేట్ భవనాలు, అపార్ట్మెంట్లు, హైదరాబాద్ యూనివర్సిటీ భవనాలు నిర్మించారని గుర్తు చేశారు. ఆ సమయంలో ఎలాంటి వివాదాలు, ఆందోళనలు జరగలేదని, అప్పుడు వన్యప్రాణుల సంరక్షణ, పర్యావరణ విధ్వంసం లాంటి వివాదాలు తెరపైకి రాలేదన్నారు. ఇప్పుడు అదే సర్వే నంబర్లోని 400 ఎకరాల ప్రభుత్వ భూమిని అభివృద్ధి చేస్తున్న సమయంలో ఎందుకు అక్కడ వివాదాస్పదం అవుతుందనే విషయంపై సమావేశంలో చర్చించారు. ఏఐ ద్వారా కొందరు ఉన్నవి లేనట్లు, లేనివి ఉన్నట్లుగా వీడియోలు, ఫోటోలు సృష్టించి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయడంతో ఈ వివాదం జాతీయ స్థాయిలో చర్చకు దారితీసిందని వివరించారు. కంచి గచ్చిబౌలి భూముల వివాదం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళనల అంశంపై కాంగ్రెస్ అధిష్టానం దృష్టి సారించింది. ఇందులో భాగంగా తెలంగాణకు వచ్చిన టీపీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కంచి గచ్చిబౌలి భూముల అంశంపై 3 మంత్రులతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీతో సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ కమిటీలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఆ భూములు ఎవరివి, విద్యార్థులు ఎందుకు ఆందోళనలు చేస్తున్నారు తదితర అంశాలపై మంత్రులను మీనాక్షి నటరాజన్ ప్రశ్నించారు. అలాగే భూములు చదును చేసే క్రమంలో నెమళ్లు, జింకలు ఇబ్బందికి గురైనట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై అడిగారు. ఇందుకు స్పందించిన కమిటీ సభ్యులు కంచి గచ్చిబౌలిలోని సర్వే నెంబర్ 25లో ఉన్న 400 ఎకరాల భూములకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధం లేదని తెలిపారు. ఆ భూములు పూర్తిగా ప్రభుత్వానివే అని స్పష్టం చేశారు. ఇక నెమళ్లు, జింకలు ఇబ్బంది పడుతున్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఏఐ సాయంతో ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నాయని వివరించారు. ఆయా ఫోటోలు, వీడియోలు కల్పితాలని సైబర్ క్రైమ్ వర్గాలు తేల్చాయని తెలిపారు. సంబంధిత నివేదికను కూడా ఆమె ముందు ఉంచినట్టు సమాచారం. అదేవిధంగా భూముల వివాదంపై సుప్రీంకోర్టు అడిగిన సమాచారాన్ని గడువులోగా పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ వివాదానికి సంబంధించి త్రిసభ్య కమిటీ తీసుకుంటున్న చర్యలు వివరించారు. కమిటీ ఇచ్చిన వివరణకు మీనాక్షి నటరాజన్ సంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. కమిటీ చెప్పిన వివరాలను ఆమె అధిష్టానానికి నివేదించనున్నారు. ఈ వివాదంలో ఎవరికీ నష్టం కలగకుండా పరిష్కరించాలని కాంగ్రెస్ ఆలోచన అని యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యూ నేతలతో మీనాక్షి నటరాజన్ అన్నారు. తెలంగాణ ప్రజలకు పాలేవో నీళ్లేవో స్పష్టంగా తెలిసిందని, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏం కోల్పోయారో అర్థం చేసుకున్నారని బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు బీఆర్ఎస్ కు ఆదరణ పెరిగిందని, ఎన్నికలు ఏవైనా గులాబీ పార్టీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ఉమ్మడి ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల పార్టీ నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ నెల 27న హన్మకొండ జిల్లా ఎల్కితుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలన్నారు కేసీఆర్. సభకు లక్షలాదిగా జనం తరలివస్తారని, వారికి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు.
నల్గొండ జిల్లాను మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాను నిరంజన్ రెడ్డి, ఖమ్మం జిల్లాను పువ్వాడ అజయ్ సమన్వయం చేసుకోవాలన్నారు. రజతోత్సవ సభ తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తామని, గ్రామ స్థాయి నుంచి కమిటీల నిర్మాణం ఉంటుందని చెప్పారు. రైతుల కష్టాలపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. స్వార్థ రాజకీయాలు, అధికారమే పరమావధిగా పనిచేసే కాంగ్రెస్ నేతలు ప్రజల పాలిట శాపంగా మారారని మండిపడ్డారు. హెచ్సీయూ విషయంలో ప్రభుత్వ వైఖరిని ఆయన తప్పుపట్టారు. అధికారం చేతిలో ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే అటు న్యాయస్థానాలు, ఇటు సభ్య సమాజం తిప్పికొడుతుందని అన్నారు. భూముల అక్రమాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ను మించిపోతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ 20,000 కోట్ల విలువైన భూములను విక్రయించగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే 50,000 కోట్ల విలువైన భూములు విక్రయించి పెద్ద మొత్తంలో దండుకునేందుకు సిద్ధమైందన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్లు భావితరాలకు గజం జాగా కూడా లేకుండా చేస్తున్నాయని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి బండి సంజయ్ నివాళులర్పించారు. హెచ్సీయూ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరించిందన్నారు బండి సంజయ్. ప్రభుత్వ వైఖరిని విమర్శించిన స్కాలర్ రోహిత్ పై దాడి చేయడమే కాకుండా ఆయన జైలుకు పంపించారని అన్నారు. రోహిత్ మీద అక్రమ ఆయుధాల కేసు పెట్టి ఆయన జీవితాన్ని నాశనం చేస్తారా అని మండిపడ్డారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తక్షణం ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అట్టడుగు వర్గాల ఆణిముత్యం జగజీవన్ రామ్ అని సంజయ్ కొనియాడారు. కాంగ్రెస్ పార్టీ దళిత వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. అంబేద్కర్ ను పార్లమెంట్లో అవమానించి మంత్రి పదవికి రాజీనామా చేయించింది అన్నారు బండి సంజయ్. ధాన్యం సేకరణలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పెంచాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 50% పైగా మహిళలకు కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించింది. రాబోయే రోజుల్లో క్రమంగా ఈ శాతాన్ని పెంచాలని సూచించింది. ప్రతి మండలంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో రైస్ మిల్లులు, గోదాంలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ ఇటీవల ప్రకటించారు. మరోవైపు ఇప్పటికే మహిళా సంఘాలు ఐకేపీ కేంద్రాల ద్వారా రైతుల నుంచి ధాన్యాన్ని సేకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచితే వారే ధాన్యాన్ని కొని నిల్వ చేసి మరాడించి తెలంగాణ ప్రభుత్వానికి, ఎఫ్సీఐకి బియ్యం సరఫరా చేయవచ్చని, తద్వారా మహిళా సాధికారతను సాధించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం రైతుల నుంచి కనీస మద్దతు ధరకు ధాన్యం సేకరించే ప్రక్రియలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలు క్రియాశీలకంగా పనిచేస్తున్నాయి. ఈ యాసంగిలో ధాన్యం సేకరణకు 8,218 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇందులో 4,455 పరిధిలో ఉన్నాయి. ఇక 3,084 కేంద్రాలు ఐకేపీ మహిళా సంఘాల చేతిలో ఉన్నాయి. మరో 679 సెంటర్లు మెప్మా, ఎఫ్పీఓల పరిధిలో నిర్వహించనున్నారు. అకాల వర్షం కోస్తా ప్రాంతంలోని రైతులను నిండా ముంచింది. అనూహ్యంగా వచ్చిన వానతో పలుచోట్ల ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. మామిడికాయలు నేలరాలై, మొక్కజొన్న పంట నేలనంటుంది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట కళ్లెదుటే వర్షార్పణం అవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. మధ్య మహారాష్ట్ర నుంచి కర్ణాటక మీదుగా ఉత్తర తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి విస్తరించింది. దీనికి తోడు ఏపీలో అనేక చోట్ల ఎండ తీవ్రత, ఉక్కుపోత కొనసాగాయి. అదే సమయంలో సముద్రం నుంచి తేమగాలులు భూ ఉపరితలంపైకి వీచాయి. వీటన్నింటి ప్రభావంతో వాతావరణ అనిశ్చితి నెలకొని కోస్తాలో పలుచోట్ల, ప్రధానంగా ఉత్తర కోస్తాలో శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో ఈదురుగాలులు, పిడుగులతో వర్షాలు కురిశాయి. అక్కడక్కడ వడగళ్లు పడ్డాయి. ఇక ఈదురుగాలులకు పలుచోట్ల మామిడికాయలు నేలరాలై, జీడి మామిడి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. కాకినాడ జిల్లాతో పాటు అల్లూరు జిల్లాలో వీచిన ఈదురుగాలులకు చెట్లు పడిపోయాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ధాన్యం రాసులు నీటిలో తడిసి ముద్దయ్యాయి. మిల్లులకు తరలించాల్సిన పంట కళ్లెదుటే వర్షార్పణం అవడంతో రైతులు ఆవేదనకు గురయ్యారు. కాకినాడ జిల్లా పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట, ఉప్పాడ ప్రాంతాలు సహా గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల వెంబడి ధాన్యాన్ని ఆరబెట్టిన ధాన్యం తడిసిపోయింది. పిఠాపురం, గొల్లప్రోలు, సామర్లకోట ప్రాంతాల్లో సుమారు 200 ఎకరాల్లో వరి నీట మునిగాయి. ఇక కిర్లంపూడిలో రోడ్లన్నీ జలమయంగా మారిపోయాయి. డ్రైనేజీలన్నీ కూడా ఉప్పొంగాయి. వాతావరణ అనిశ్చితి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాగల 3 రోజుల్లో తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు క్రమేపీ పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో మంగళవారం ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మినహా అన్ని జిల్లాలకు ఎండ తీవ్రతకు సంబంధించి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అయితే సోమవారం మాత్రం రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని బండమీదపల్లి గ్రామానికి చెందిన పిట్టెల శంకర్ వడదెబ్బతో మృతి చెందాడు. గ్రామంలో ఉపాధి పనులకు వెళ్లొచ్చిన అనంతరం అనారోగ్యానికి గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని వెల్దుర్తిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించి శంకర్ మృతి చెందాడు. మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఒకే రోజు ఏకంగా 86 మంది మావోయిస్టు పార్టీ సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిలో 66 మంది పురుషులు, 20 మంది మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లో ఇటీవల వరుస ఎన్కౌంటర్లు జరుగుతుండడం, లొంగిపోయిన వారంతా ఆ రాష్ట్రంలోని బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన వారే కావడం గమనార్హం. భద్రాద్రి కొత్తగూడెం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఆపరేషన్ చేయూత కార్యక్రమంలో భాగంగా మల్టీజోన్ 1 ఐజీ
చంద్రశేఖర్ రెడ్డి ఎదుట భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల పోలీసుల సమక్షంలో వీరు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం తరపున ఒక్కొక్కరికి తక్షణ సాయంగా 25,000 రూపాయలు అందజేశారు. మావోయిస్ట్ పార్టీ పేరుతో బలవంతపు వసూలు ఆపాలని పోలీసులు నిర్ణయించి స్పెషల్ ఆపరేషన్ చేపట్టినట్లుగా ఐజీ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా గడిచిన 4 నెలల్లో కొత్తగూడెం జిల్లాలో 203 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు, మరో 66 మందిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. కొత్తగూడెం పోలీసు అధికారులు మావోయిస్టులతో స్నేహపూర్వకంగా వ్యవహరించి లొంగిపోయేందుకు ఒప్పించారని, పోలీసులపై నమ్మకం ఏర్పడిన తరువాతనే వీరంతా లొంగిపోయారని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ చేతికు ఆకర్షితులై మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వచ్చేందుకు సిద్ధమయ్యారని అన్నారు. దేశమంతా రాములూరి కళ్యాణానికి సిద్ధమైంది. ఇదే సమయంలో శ్రీరాముడు నడయాడిన పాంబన్ దీవి మరో అద్భుత ఆవిష్కరణకు వేదికవుతోంది. రావణ లంకకు వెళ్లేందుకు నాడు వానరసేన నిర్మించినట్లు విశ్వసించే రామసేతు మొదలయ్యేది పాంబన్ నుంచే. పాంబన్ దీవిని ప్రధాన భూభాగంతో అనుసంధానించేందుకు నేడు నిర్మించిన అధునాతన రైలు మార్గాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఇవాళ ప్రధాని మోదీ జాతికి అంకితం చేయనున్నారు. శ్రీలంక పర్యటన ముగించుకుని ప్రధాని ఇవాళ ఉదయం 11 గంటలకు హెలికాప్టర్లో తమిళనాడులోని మండపం చేరుకుంటారు. ఈ సందర్భంగా ఆయన కొత్త రైలు బ్రిడ్జిని, కొత్త లిఫ్ట్ను, రామేశ్వరం తాంబ్రం రైలును వర్చువల్ గా ప్రారంభిస్తారు. అనంతరం రామేశ్వరంలోని రామనాథ స్వామివారి ఆలయానికి వెళ్తారు. శ్రీరామనవమి సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. శ్రీలంకకు, భారత్కు మధ్య ఉన్న పాక్ జలసంధిలో పాంబన్ దీవి ఉంటుంది. మన దేశం నుంచి కాస్త విసిరేసినట్లుగా ఉండే ఆ దీవిని దేశ ప్రధాన భూభాగంలోని రైలు నెట్వర్క్తో అనుసంధానించేదే పాంబన్ రైలు వంతెన. సముద్రంపై నిర్మితమైన వర్టికల్ లిఫ్ట్ ఉన్న వంతెన ఇదే. దేశంలో ఇలాంటి వంతెన నిర్మించడం ఇదే ప్రథమం. మండపం ప్రాంతం నుంచి పాంబన్ దీవికి 2.07 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ వంతెనను రామసేతుకు వారధిగా అభివర్ణిస్తున్నారు. వక్ఫ్ సవరణ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ శనివారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. ఈ బిల్లు బుధవారం లోక్సభలో, గురువారం రాజ్యసభలో ఆమోదం పొందింది. ఇదిలా ఉండగా వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలపై దాడేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. భవిష్యత్తులో దేశంలో ఇతర మతాలపై జరగనున్న దాడులకు ఇదో ఉదాహరణ వంటిదని పేర్కొన్నారు. వక్ఫ్ బిల్లు ఆమోదం తర్వాత ఆర్ఎస్ఎస్ క్యాథలిక్ చర్చ్ భూములపై దృష్టి సారించిందని పేర్కొంటూ ఆర్ఎస్ఎస్ అనుబంధ పత్రికలో వచ్చిన ఒక వార్తా కథనాన్ని దానికి జోడించారు. ఇక క్రిస్టియన్లపై దృష్టి సారించడానికి ఆర్ఎస్ఎస్ కు ఎంతో సమయం పట్టదని రాహుల్ తన పోస్టులో వివరించారు. ఇదిలా ఉండగా వక్ఫ్ సవరణ బిల్లును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో మరో 2 వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఉత్తరాఖండ్లోని ప్రఖ్యాత చార్ధామ్ యాత్ర ఈ నెల 30న ప్రారంభం కానుంది. అదే రోజు గంగోత్రి, యమునోత్రి దేవాలయాలు కూడా తెరుచుకోనున్నాయి. కేదార్నాథ్ ఆలయం మే 2న, బద్రీనాథ్ ఆలయం మే 4న తెరుచుకుంటాయి. దీంతో చార్ధామ్ యాత్రను ప్రారంభించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్ర మార్గాన్ని 15 సూపర్ జోన్లు, 41 జోన్లు, 137 సెక్టార్లుగా వర్గీకరించారు. భద్రతా, రవాణా ఏర్పాట్లు పర్యవేక్షించడానికి 6,000 మందికి పైగా పోలీసు, ఇతర సిబ్బందిని నియమించనున్నారు. ప్రతి సెక్టార్ 10 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుందని, భద్రతా సిబ్బంది 24 గంటలు పెట్రోలింగ్ నిర్వహిస్తారని అధికారులు చెప్పారు. రేంజ్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్, పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక చార్ధామ్ సెల్ ఏర్పాటు చేస్తున్నారు. సీసీటీవీ నిఘా పెంచారు. ట్రాఫిక్ వ్యవస్థ కోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. యాత్రికుల కోసం వికాస్ నగర్లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. సిబ్బంది సంక్షేమం కోసం ప్రత్యేక అధికారిని నియమించనున్నారు. ప్రపంచ దేశాల నుంచి చేసుకునే దిగుమతులపై ట్రంప్ విధిస్తున్న టారిఫ్లతో అమెరికాలో కల్లోలం మొదలైంది. విదేశాల ఉత్పత్తులపై గంపగుత్తగా సుంకాలు పెంచి ట్రంప్ వాటికి ముకుతాడు వేయడం ఏమో గానీ ఆ అడ్డగోలు సుంకాల ప్రభావం అమెరికాలో అప్పుడే కనిపిస్తోంది. ఆ దేశంలో వినియోగించే సరుకులు, వస్తువులలో చాలా వరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవే కావడంతో ధరలు పెరిగిపోతాయని స్థానికుల్లో ఆందోళన మొదలైంది. ఎందుకైనా మంచిదన్న ఉద్దేశంతో ధరలు తక్కువగా ఉన్నప్పుడే అవసరమైనవన్నీ కొని పెట్టుకోవాలన్న ఆలోచన పెరిగింది. దీంతో అమెరికాలోని సూపర్ మార్కెట్లు, గ్రోసరీ స్టోర్లకు జనం ఎగబడుతున్నారు. చాలా స్టోర్లలో సరుకుల ర్యాక్స్ ఖాళీగా కనిపిస్తున్నాయంటూ అక్కడి మీడియాలో వార్తలు కూడా వస్తున్నాయి. ట్రంప్ టారిఫ్ల ప్రభావంతో అమెరికాలో ఇప్పటికే ధరాఘాతం మొదలైంది. చాలా వరకు సూపర్ మార్కెట్లు, గ్రోసరీల నిర్వాహకులు పనిలో పనిగా సరుకుల ధరలు పెంచేశారని అక్కడి మీడియాలో వార్తలు వస్తున్నాయి.